చూస్తే మాట్లాడితే పోలీసుల మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది, లేకపోతే దీపం 2 వచ్చింది, లేకపోతే అన్నదాత సుఖీభావ వచ్చింది, దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంకెంతమందికి ఇవ్వాలి, అటువంటి మాట్లాడితేనో, లేకపోతే మేము 10 పాలసీస్ పెట్టాం, మీరు 2 పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటుంది, ఇసుక పాలసీ, మద్యం పాలసీ. ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు. కానీ మేము 10 పాలసీలు 10-15 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి పాలసీలు ఏమైనా లోపం ఉన్నా, లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటివి మాట్లాడే కానీ ఎంతసేపు ఈ శాపనార్థాలు మాట్లాడితే పోలీసుల మీద, మన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అధికార ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ స్టేట్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు. అటువంటి యంత్రాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కించపరుస్తూ, అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద తిట్లు దండకం చేస్తూ, లేకపోతే మీ సంగతి చూస్తానని చెప్పేసి బెదిరించే ధోరణిలో మాట్లాడతాం. అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అంటే మాజీ ముఖ్యమంత్రికి తగదని చెప్పేసుకొని మనం చేస్తాను. ఏదో ఒక డిఎస్పీ గారు కాల్ చేస్తాను అని ఏదో కలుస్తారు కూడా. ఒక చోట ఒక సిచ్యుయేషన్ని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే సిచ్యుయేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు. కాలుస్తానే అంటే కాల్చి కూడా చూపిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే దౌర్జన్యం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు చేశారో దాని గురించి అక్కడ పోలీసులందరికీ అవగాహన ఉంది కాబట్టి, మీ పరిస్థితి వారికి తెలుసు కాబట్టి బెదిరించారు. బెదిరించినా మీదకి పోలీసుల మీద ఎదురు తిరిగితేనో, లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ని చెడగొడతానికి ప్రయత్నం చేస్తేనో, లేకపోతే విధ్వంసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే తిట్టరా పోలీసులు? ఫైర్ కూడా చేస్తారు అవసరమైతే. సో దాన్ని చూపించి ఏదో పోలీస్ యంత్రాంగాన్ని మనం పెట్టినట్టు మాట్లాడతాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. పోలీస్ యంత్రాంగం అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేసినాయి. అందుకనే అంత మెజారిటీ ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారని చెప్పేసి మనం చేస్తాను. 30 సంవత్సరాల తర్వాత ఒంటిమిట్లో కానివ్వండి, అదేవిధంగా పులివెందుల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ గెలవటం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. ఇది మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఉన్న అభిప్రాయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మేము అటువంటి అనవండి. మేము ఏ పాలసీ తీసుకురావాలా, ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకురావాలా, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకురావాలా, లేకపోతే అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకొచ్చే పాలసీ తీసుకురావాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి పాలసీలు తీసుకురావాలా దాటి గురించి మాట్లాడుతాం తప్పితే వైనాట్ పులివెందుల, వైనాట్ కార్యకర్తలు ఏమన్నా మాట్లాడతారు. అంతేగాని ఆయనకి మెల్లే వైనాట్ 175 అని చెప్పేసి మా నాయకుడు అట్లా మాట్లాడతాడని నేను అనుకుంటలేదు.